హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మామూలుగా ఒక అబ్బాయి ఎలా ఉంటే అమ్మాయికి నచ్చుతుంది అనేది ఈరోజు తెలుసుకుందాం. భయ్య, ఒక అమ్మాయి ఇలా ఉంటే ఇష్టపడతారు, అబ్బాయిని అలా ఉంటే ఇష్టపడతారు, లేకుంటే ఇలా చేస్తే అబ్బాయిని నమ్ముతారు, అలా చేస్తే నమ్ముతారు అనేది లేదు భయ్య. ఎలా ఇష్టపడతారంటే ఎలా ఉన్నా ఇష్టపడతారు. మెయిన్గా వాళ్ళ గత అనుభవాలు అనేవి దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. అంటే గతంలో అమ్మాయికి ఒక మంచి బాయ్ ఫ్రెండ్ ఉందనుకో, అబ్బాయిని ఇష్టపడుతూ ఉంటారు. గతంలో ఒక అబ్బాయి ఎవరైనా మోసం చేశాడు అనుకో, వాళ్ళు జాగ్రత్త పడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. అంటే మీరు నిజాయితీగా ప్రేమించినా, మీరు మంచి వాళ్ళైనా భయపడుతూ ఉంటారు. ఇలా ఉంటుంది. అదే మీరు మీ నమ్మకాన్ని నిరూపించుకోండి. మీ నమ్మకాన్ని నిరూపించుకుంటే కూడా మిమ్మల్ని నమ్మచ్చు, అని మిమ్మల్ని ఇష్టపడచ్చు. కాబట్టి ఒక రూలు రెగ్యులేషన్ అనేది లేదు అమ్మాయి ఇష్టపడడానికి. తనకు నచ్చాలి, అలా నచ్చితే ఇష్టపడతారు. గత కాలంలో ఆమెకు ఏమైనా చేదు అనుభవాలు జరిగితే మాత్రం అందరు అబ్బాయిని చూసి భయపడుతూ ఉంటారు. అంటే మంచోడైనా సరే అమ్మాయి కనిపించినప్పుడు భయపడే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఆ అబ్బాయి మంచోడని తెలిస్తే, మీరు మంచివాడని నిరూపించుకున్నప్పుడు నమ్మకం కలిగితే అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతుంది. ఇట్లుంటుంది అనమాట లవ్ అనేది. మామూలుగా అమ్మాయిలు నచ్చేది ప్లస్ పాయింట్లు, మంచి లక్షణాలు ఉన్న అబ్బాయిని నచ్చుతూ ఉంటారు. కానీ కొన్నిసార్లు అవి కూడా తారుమారు అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఒకడు తెలివిగా మోసం చేయొచ్చు, ఒకటి పైకి మంచి అబ్బాయి లాగా నటించవచ్చు, టిక్ టాక్ మీద రావచ్చు, కానీ దుర్బుద్ధులు ఉండొచ్చు, లో క్లాస్ వాడు కావచ్చు, చీఫ్ వాడు కావచ్చు, చదువులేని వాడు కావచ్చు, దుర్మార్గులు కావచ్చు, ఎన్నో ఉంటాయి కదా. కాబట్టి అమ్మాయి నమ్ముతుంది. పై వేషాలు, పై పూతలు చూసి, వ్యవహారాలు చూసి అమ్మాయి నమ్మితే నమ్మచ్చు. అవి కరెక్ట్ అయితే కావచ్చు, కొన్నిసార్లు తారుమారు కావచ్చు, అమ్మాయి అంచనాలు కూడా తారుమారు కావచ్చు. ఇలా కూడా జరుగుతుంది అమ్మాయిలకి. అమ్మాయిలు అబ్బాయిలను నమ్మే విషయంలో చాలా తీర్లు ఉంటాయి. కొందరు అమ్మాయిలు ఏం చేస్తారంటే బాగా చదువుకున్న అబ్బాయిని నమ్ముతూ ఉంటారు. కొందరు అమ్మాయిలు అయితే బాగా డబ్బున్న వాడిని నమ్ముతూ ఉంటారు. కొందరు అమ్మాయిలు ఏమో బాగా జోక్ చేసేవాడిని నమ్ముతూ ఉంటారు. లేకపోతే కొందరు అమ్మాయిలు కుటుంబ బాధ్యతలు అన్ని భుజస్కంధాల మీద వేసుకొని ముందట పడి ఆ బాధ్యతలు మోసేవాడిని నమ్ముతూ ఉంటారు. ఇలా రకరకాలు ఉంటాయి అమ్మాయిల అభిప్రాయాలు. అంటే ఎందుకు మరి వీళ్ళని ఇలాంటి వాళ్ళని అమ్మాయిలు ఇష్టపడతారంటే వాళ్ళ వ్యక్తిగత భావాలు, అభిరుచులు, ఇష్టాలు, వాటిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా చెప్పలేను. వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ భావాలు, వాళ్ళ ఆలోచనలు, ఇలా వాటిని బట్టి వాళ్ళు అలా ఇష్టపడుతూ ఉంటారు. ఏది ఏమైనా అమ్మాయిలు మాత్రం అబ్బాయిలను నమ్ముతారు అనేది మాత్రం వాస్తవం భయ్యా. అంతేగాని అమ్మాయిలు అబ్బాయిలను నమ్మరు, వీళ్ళు మోసగాళ్ళని మిమ్మల్ని దూరం ఇస్తారు అనుకోవడం తప్పనమాట. అమ్మాయిలు అబ్బాయిలు నమ్ముతారు, ఇష్టపడతారు. వాళ్ళు కూడా అబ్బాయికి అమ్మాయి ఎలా కావాలో అమ్మాయికి అబ్బాయిలు కావాలి, వాళ్ళు కూడా నమ్ముతారు. ఇలా ఉంటుందన్నమాట. కాకపోతే కొన్నిసార్లు వాళ్ళ నమ్మకం అనేది మంచి ఫలితాలను ఇస్తుంది. కొన్నిసార్లు అదే నమ్మకం అనేది వాళ్ళకి ద్రోహం జరిగి వాళ్ళు మోసపోవచ్చు. అలా కూడా జరుగుతుంది. ఇంకా ఆ నమ్మకం అనేది వాళ్ళ అంచనాలను తలకిందులు కూడా చేసే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు. ఎందుకంటే ప్రతిదీ గెస్ట్ చేయలేరు కదా, ముందే గెస్ట్ చేయలేరు కదా. కనిపించేదంటే బంగారం కాదు. కాబట్టి వాడు పైకి మంచి వాళ్ళ నటించి చివరికి మోసం చేయొచ్చు, నమ్మించి మోసం చేయొచ్చు, పెళ్లి చేసుకుంటానని మోసం చేయొచ్చు, అంటే స్నేహితుడిగా ఉంటూ మోసం చేయొచ్చు, మంచివాడిగా నటించి మోసం చేయొచ్చు. ఇలా కూడా ఉండొచ్చు. అమ్మాయిలకి ఇలా కూడా జరుగుతూ ఉంటాయి. మామూలుగా అమ్మాయిలు అబ్బాయిలు ఒకరినొకరు ఇష్టపడడం, ఒకరినొకరు కోరుకోవడం, ఒకరికి ఒకరు నచ్చేలా ప్రవర్తించడం, ఒకరి దృష్టిని ఒకరు ఆకర్షించాలని అనుకోవడం, ఇవన్నీ కూడా సృష్టి ధర్మంలో భాగం. కాబట్టి ఇందులో సిగ్గుపడాల్సిన పని భయ్యా, ఇది సహజం. ఎందుకంటే అమ్మాయిలు ఏమైనా జడ పదార్థాల, వాళ్ళకు ఇష్టాలు ఉండవా, వాళ్ళకు కోరికలు ఉండవా, వాళ్ళకు ఆసక్తులు ఉండవా, ఆకర్షణ ఉండదా? వాళ్ళు కూడా ఇష్టపడతారు, వాళ్ళు కూడా అబ్బాయిలను కోరుకుంటారు, వాళ్ళు కూడా ఒక ఆకర్షణకు లోనవుతుంటారు, అబ్బాయిలని ఇష్టపడుతూ ఉంటారు. ఇది కామన్ అనమాట. అందమైన అబ్బాయి కనిపిస్తే అమ్మాయిలు కూడా ఇష్టపడుతూ ఉంటారు. అబ్బా ఎంత బాగున్నాడు, ఫలానా హీరోలా ఉన్నాడు, చాలా హీరోలా ఉన్నాడు, చాలా చక్కగా ఉన్నాడు, అమ్మాయిలు కూడా అనుకుంటూ ఉంటారు. పదే అతని దృష్టిలో పడేలా ప్రయత్నిస్తూ ఉంటారు, అతన్ని ఆకర్షించాలని కోరుకుంటూ ఉంటారు, అతని ఆకర్షణలో పడుతూ ఉంటారు. అలాగే ఎవరైనా మంచి అందమైన వాళ్ళకు నచ్చిన అబ్బాయి కనిపిస్తే సిగ్గు మొగ్గలైపోతూ ఉంటారు. అలాగే అతని వైపు ఓరగానో లేకుంటే కొంటగానో చూస్తూ ఉంటారు. రకరకాల జోకులు వేసుకుంటూ అతన్ని పరిచయం చేసుకోవాలని వాళ్ళు కూడా ఆశపడుతూ ఉంటారు. ఎవరైనా అమ్మాయిలకు ఇష్టమైన అబ్బాయి కనిపిస్తే అబ్బాయిలంతా ఓవర్గా కాకపోయినా వాళ్ళు కూడా ఆ అబ్బాయి దృష్టిలో పడాలనుకుంటారు, ఓరగా చూస్తూ ఉంటారు, ముసి నవ్వులు నవ్వుతూ, అలాగే కొంట చూపులు చూస్తూ, ఇలా కొన్ని సంకేతాలు అనేవి పంపిస్తూ ఉంటారు. అలాగే ఆ అబ్బాయి దృష్టిలో పడాలని అమ్మాయిలు కూడా విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది కామన్ అన్నమాట. అబ్బాయిలు అయితే అమ్మాయి దృష్టిలో పడాలనుకుంటారో
అదేవిధంగా అమ్మాయి కూడా అబ్బాయి దృష్టిలో పడాలని ప్రయత్నం చేస్తుంటారు ఆ అబ్బాయి నచ్చినప్పుడు. మామూలుగా వాళ్ళకు ఇష్టమైన అబ్బాయి కనిపిస్తే అమ్మాయిలు ఇలా ఇండైరెక్ట్ గా ఓర చూపులు పంట చూపులు చూస్తూ ఇలా సంకేతాలు తెలియచేస్తూ ఉంటారు. కానీ ఆ అబ్బాయికి ఈ జన్మలో అర్థం కాదన్నమాట. వాళ్ళు అర్థం చేసుకోరు, అసలే పట్టించుకోరు, అమ్మాయి ఫీలింగ్స్ అర్థం చేసుకోరు, అమ్మాయిని రిసీవ్ చేసుకోరు. సో ఇలాంటప్పుడు వీడు ఎంతకు అర్థం చేసుకోవడం లేదురా బాబు, పోయిపోయి ఎలాంటి వాడిని పట్టుకున్నాను రా బాబు, ఈ జన్మలో నీకు అర్థం కాదు, అసలు నీకు లవ్ ఫీలింగ్స్ ఉన్నాయా లేదా, అమ్మాయిని ఇష్టపడతానా లేదా అని తనలో తానే అలా తల కొట్టుకుంటూ ఉంటారు కొన్నిసార్లు. ఎందుకంటే ఎంతగా అర్థం చేసుకోకపోతే అమ్మాయిలు కూడా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళ అబ్బాయిలు మన లవ్ని ఎక్స్ప్రెస్ చేసినా కూడా అమ్మాయిలు అర్థం చేసుకోకపోతే అబ్బాయిలు ఎలా అయితే తల పట్టుకుంటారో అదేవిధంగా అమ్మాయిలు కూడా వాళ్ళ లవ్ని వాళ్ళ ఇష్టాన్ని అబ్బాయిలు అర్థం చేసుకోలేకపోతే వాళ్ళు కూడా అలాగే తల పట్టుకుంటుంటారు. అబ్బాయి నువ్వు ఎంతగా అర్థం చేసుకోవటం లేదు, ఈయన మనిషిరా బాబు, ఈయన అబ్బాయినా అమ్మాయినా అసలు లవ్ ఫీలింగ్స్ కూడా అర్థం చేసుకోలేకపోతున్నాడు అంటూ వాపోతూ ఉంటారు. వాళ్ళలో వాళ్ళే కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు. అమ్మాయిలకు అబ్బాయిలకు మధ్య ఆకర్షణ సహజం అనమాట. అబ్బాయిలు ఎలా అయితే అమ్మాయిలు ఇష్టపడతారో అదేవిధంగా అమ్మాయిలు కూడా ఇష్టపడుతూ ఉంటారు అట్లా అనమాట. కాకపోతే అమ్మాయిలు అంత త్వరగా బయటపడలేరు, అబ్బాయిలు బయటపడుతుంటారు, అమ్మాయిలు బయటపడలేరు అనమాట. అమ్మాయిలు వాళ్ళ ఇష్టాలను నేరుగా చెప్పకుండా అబ్బాయిలే గుర్తించాలి, అబ్బాయిలే తెలుసుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. అందుకోసమని ఓర చూపులు కొంట చూపులు సిగ్గుపడడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. మామూలుగా ఈ విషయాల్లో అబ్బాయిలే ముందుంటారు. ఒక అందమైన అమ్మాయి కనిపించగానే ఆమెకు ఆకర్షితుడు కావడం, అలాగే అందాన్ని అబ్బాయిలు ముఖ్య ప్రాతిపదికగా తీసుకుంటూ ఉంటారు. అందానికి అబ్బాయిలు ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. అమ్మాయి అందం చూడగానే ఆమె ప్రేమలో పడుతుంటారు, ఆమె వ్యామోహంలో పడుతుంటారు, ఆమెను కోరుకుంటుంటారు, ఆమెను పరిచయం చేసుకోవాలనుకుంటారు. కానీ ఈ విషయంలో అమ్మాయిలు కాస్త భిన్నంగా ఉంటారు. ఏంటంటే అమ్మాయిలు ఇష్టపడతారు నచ్చిన అబ్బాయిని, అమ్మాయిలు అబ్బాయిలాగా కోరుకుంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అబ్బాయి తీరు గమనిస్తారు. అంటే ఇతను మంచివాడైనా, లేకుంటే ఇతని స్వభావం ఏంటి, కోపంగా ఉంటాడా, శాంతంగా ఉంటాడా, అలాగే జోక్స్ చేస్తూ ఉంటాడా, కల్పిబుల్ గా ఉంటాడా, శాంత స్వభావుడైనా, అలాగే హెయిర్ స్టైల్ ఏంటి, ఇతను ఎలాంటి ఫ్యాషన్స్ చేస్తున్నాడు, ఇతని స్వభావము, ఇతని బిహేవింగ్, ఇతని ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, ఇతని నేపథ్యం ఏంటి, ఇతనికి ఫ్యాషన్స్ పట్ల అవగాహన ఉందా, చదువు, లోకజ్ఞానం, ఫ్యాషన్స్, తెలివితేటలు ఇవన్నీ ఉన్నాయా, అవన్నీ చూస్తుంటారు అనమాట. ఇవన్నీ గమనిస్తారు అమ్మాయిలు. అలాగే కొంతమంది అమ్మాయిలు డబ్బును కూడా చూస్తుంటారు. అబ్బాయి డబ్బున్నవాడైనా, అంటే మంచి కుటుంబీకుడైనా, ఉన్నత కుటుంబానికి చెందినవాడైనా, ఇలా అంటే స్టేటస్ కూడా చూస్తూ ఉంటారు. ఏది ఏమైనా అమ్మాయి అబ్బాయిని ఇష్టపడడం, అమ్మాయి అబ్బాయిని కోరుకోవడం అనేది సృష్టి సహజం. ఎందుకంటే దీనివల్ల సృష్టి అనేది కొనసాగుతుంది అనేది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అమ్మాయి అబ్బాయిని ఇష్టపడడం, అబ్బాయిని అమ్మాయి ఇష్టపడితేనే ఒకటవుతారు, ప్రేమలో పడతారు, పెళ్లిళ్ళు చేసుకుంటారు, నెక్స్ట్ జనరేషన్ అనేది వాళ్ళు అందించగలుగుతారు. కాబట్టి స్త్రీ పురుషుల ఆకర్షణ, ప్రేమ అనేది సర్వసాధారణం అనేది గుర్తుపెట్టుకోండి. అంతేగాని అమ్మాయి నన్ను నచ్చుతుందో లేదో, నన్ను ఏ అమ్మాయి ఇష్టపడదేమో, ఒక అమ్మాయికి నచ్చాలంటే ఏం చేయాలి, ఇలా మాత్రం తిక్కగా పిచ్చి పిచ్చిగా ఆలోచించకండి. ఎందుకంటే అబ్బాయి అంటేనే అమ్మాయికి నచ్చుతాడు, అమ్మాయి అయితే అబ్బాయికి నచ్చుతాడు, అలాగే అబ్బాయి అమ్మాయికి నచ్చుతాడు. కానీ మీరు కొంచెం మీ బిహేవింగ్, మీ చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. అమ్మాయిని ఆకర్షించడానికి ఫ్యాషన్స్, స్టైల్స్, మంచి స్టేటస్ ఇవన్నీ మెయింటైన్ చేయాలి. మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. ముఖ్యంగా అమ్మాయిని గౌరవించాలి. అలాంటి అబ్బాయిలను ఇష్టపడతారు. కానీ అమ్మాయిని ద్వేషించడము, నిర్లక్ష్యం చేయడము, లేకపోతే అబ్బాయి కొందరు తనే హీరో అని గొప్పలకు పోవడము, ఇలా చేయడం అనేది సరైనది కాదు. అమ్మాయి కూడా ప్రాధాన్యత ఇవ్వండి, ఆమెను కూడా గుర్తించండి. ఆమె మనసును, ఆమె సమస్యలను, ఆమె ఆలోచనలను, ఆ వ్యక్తిని గుర్తించండి. ఆమె కూడా తగిన గౌరవం ఇస్తే మిమ్మల్ని ఇష్టపడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఒక అమ్మాయి ఎలాంటి అబ్బాయిని ఇష్టపడతారు అనేది తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.